హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ చేయండి. రీసెంట్గా మా ఇంట్లో బీటా ఫిష్కి ట్యాంక్ అండ్ ప్లాంటెడ్ అక్వేరియం ట్యాంక్ చేసి చూపించాం కదా. చాలామంది అయితే కామెంట్స్లో అవన్నీ ఎక్కడ కొన్నారని అడుగుతున్నారు. అవన్నీ కూడా మేము ఈ అరణ్య అక్వాస్కేప్లోనే తీసుకున్నాము. ఇది మియాపూర్లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఉంది. లేట్ చేయకుండా స్టోర్ విజిట్ చేసేద్దాం. మేమైతే ఫిషెస్ తీసుకోవడానికి వచ్చాము. మీరందరూ కూడా కామెంట్స్లో అడుగుతున్నారని వీడియో తీసి చూపిస్తున్నాను. ఇది మాకు ఎందుకు నచ్చిందంటే, ఇనిషియల్గా మేము అక్వేరియం సెటప్ చేద్దాం అనుకున్నప్పుడు మాకు ఎటువంటి ఐడియా కూడా లేదు అసలు. అప్పుడు మేము చాలా షాప్స్ అయితే తిరిగాం. కానీ ఈ షాప్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సినవన్నీ కూడా పర్ఫెక్ట్గా దొరుకుతున్నాయి. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు షాప్ విజిట్ చేశారంటే మీకు ప్రతిదీ క్లియర్గా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ లేని ప్లాంట్స్ అయితే ఉండవు. మెయిన్గా ప్లాంటెడ్ అక్వేరియం సెటప్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్టోర్ విజిట్ చేయండి. మీరు ఓన్గా సెటప్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ అన్నీ కావాల్సినవి పర్చేజ్ చేసుకుని వెళ్ళి చేసుకోవచ్చు. లేదు మాకు అంత టైం లేదు, మాకు ఇలా సెటప్ ఇలా కావాలని మీరు చెప్పినా, లేకపోతే మీకు ఎటువంటి ఐడియా లేకపోయినా కూడా వీళ్ళే సజెస్ట్ చేస్తారు మీకు ఎలా ఉంటే బాగుంటుంది అనేది. పర్ఫెక్ట్గా అన్నీ చేసేస్తారు మీకు. మీరు గూగుల్లో ఫోటో చూపించినా కూడా దానికి సిమిలర్గా అయితే వీళ్ళు చేసేస్తారు. ఇది చూడండి ఎంత బాగుందో అసలు. ఇటువంటివి అయితే ఆఫీస్ టేబుల్ మీద అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ ప్లాంటెడ్ అక్వేరియం చూడండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కార్పెట్ అవి చూడండి ఎంత బాగా పెరిగిందో. ఈ స్టోర్కి వచ్చిన వెంటనే నాకు అసలు ఏది చూడాలో కూడా తెలియదు, ఒకదాని మించి ఒకటి ఉంటాయి. ఇది చూడండి అసలు. షాప్కి ఎంటర్ అయిన వెంటనే మన మెయిన్ అట్రాక్షన్ మాత్రం దీని మీద ఉంటుంది. వీళ్ళ మెయింటెనెన్స్ చూసారా ఎంత కరెక్ట్గా ఉందో. మనకి ట్యాంక్ మొత్తం నీట్గా కనిపిస్తుంది. ఇందులో చాలా రకాల ఫిషెస్ మనం చూడొచ్చు. ఇక్కడ ఫిషెస్ ఈ లైవ్ ట్యాంక్లో ఉన్నాయి కదా, సో వీటిని బట్టి మన ట్యాంక్లోకి ఏ ఫిషెస్ బాగుంటాయి అనేది ఈ ట్యాంక్ని బట్టి చూసుకోవచ్చు. ఇక్కడ టెరేరియంస్ కూడా దొరుకుతాయి. అవి కూడా చాలా నీట్గా అందంగా ప్రిపేర్ చేసేస్తారు. ఇంకా ఈ షాప్లో దొరకదంటూ ఏముండదు. మన అక్వేరియంకి సంబంధించిన అన్ని యాక్సెసరీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి. అంటే ఫిషెస్కి అన్ని రకాల ఫుడ్, ప్లాంట్స్కి కావాల్సిన అన్ని రకాల ఫెర్టిలైజర్స్. ఇక్కడ చూడండి ట్యాంక్స్ కూడా అన్ని రకాలు ఇక్కడ దొరికేస్తాయి. ఇక్కడ ఏమైనా లేకపోయినా మనం ఆర్డర్ ఇస్తే వీళ్ళైతే తెప్పించేస్తారు మనకి. ఇంకా ఫిషెస్ విషయానికి వస్తే మేమైతే ఇప్పుడు ఫిషెస్ తీసుకోవడానికే వచ్చాము. మాది ఇక్కడికి చాలా దూరం అయినా కూడా ఇక్కడ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని ఇక్కడికే వచ్చి తీసుకుంటాం ఎప్పుడు ఫిషెస్ మాత్రం. ఇక్కడ మీరు చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళు. ఇంకా అన్ని రకాల ఫిషెస్ అయితే దొరికేస్తున్నాయి ఇక్కడ. కొన్ని షాప్స్లో అయితే మనం ఏమైనా 4-5 టైప్స్ ఫిషెస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ 4-5 టైప్స్ ఒకే కవర్లో వేసి వాటర్ వేసి కట్టించేస్తారు కదా. ఇక్కడ అలా కాదు, మీరు ఒకటి సింగిల్గా సెలెక్ట్ చేసుకున్నా కూడా ఒకటి డిఫరెంట్ కవర్లో వేసి ప్యాక్ చేసి వాటర్ కూడా దానికి తగ్గ అందులోంచి వాటర్ తీసి వేసిస్తారు మనకి. నాకు అది ఇక్కడ బాగా నచ్చుతుంది. మేము ఈ షాప్ విజిట్ చేసిన ప్రతిసారి ఒకదానికని వస్తాం, కానీ ఫిషెస్ మాత్రం ఎన్నో కొన్ని తీసుకునే వెళ్తాం ఇక్కడి నుంచి. ఎంతలా చెప్తున్నాను, ఇది ప్రమోషనే అనుకుంటారేమో, కాదు, మాకు పర్సనల్లీ బాగా నచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము. ఈ వీడియో మేము యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం అని చెప్తే వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దరు, కానీ మేము చెప్పలేదు. ఎందుకంటే మా రియల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలని చెప్పి, మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వాలని చెప్పి పోస్ట్ చేస్తున్నాం దీన్ని. ఇక్కడ ఫిషెస్ ఒకటే కాదు, అన్ని రకాల ష్రింప్స్ కూడా దొరుకుతాయి. ఈ ష్రింప్స్ కూడా రకరకాల వెరైటీస్లో దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ఇవి మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. బాగా థిక్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ బ్లూ కలర్లో, అలాగే రెడ్ కలర్ అయితే నాకు చాలా నచ్చినాయి. మేము చాలాసార్లు తీసుకెళ్ళాం కూడా రెడ్ కలర్వి. ఈ పండగర చూడండి, ఇవి చాలా ఫ్రెండ్లీ అనమాట. మీ ట్యాంక్ని బట్టే మీరు సైజ్ కూడా చూస్ చేసుకోండి, ఏ ఫిష్ టైప్లో అయినా కూడా. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అడగకపోతుంటేనేమో సబ్స్క్రైబర్ కౌంట్ అలాగే ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇవి ఫ్లోరన్స్. ఇవి మన ఇంట్లో ఉన్నాయంటే ఇంకా మన ఇంట్లో ఒక డాగ్ ఉన్నట్టే. ఇది చాలా ఫ్రెండ్లీ. ఈ ఫిషెస్ అన్నీ మీరు చూడండి, నేను చూపిస్తాను అన్నీ. నాకు అంత ఐడియా లేదు నేమ్స్ అవన్నీ. మీకేమైనా తెలుసుంటే కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి బ్లాక్ నియాన్ టెట్రాస్ అడిగాం మేము, మా కోసం అవి తీసిస్తున్నారు.
ఇంకా బ్లూ నియాన్ టెట్రాస్ కూడా తీసుకున్నాం మేము. ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో అండ్ సైజులో ఫీమేల్ అండ్ మేల్ బెటాస్ కూడా ఉన్నాయి. చాలామంది బెటా ఫిష్ గురించి అడిగారు కదా, నేను ఆ బెటా ఫిష్ని కూడా ఇక్కడే పర్చేస్ చేశాను. మాల్స్లో కూడా 200కి బెటా ఫిష్ అయితే వచ్చేస్తుంది, కానీ నాకు ఇక్కడ కొంచెం క్వాలిటీ అయితే తెలుస్తుంది, అందుకే ఇక్కడే పర్చేస్ చేశాను. ఇవాళ కూడా నేను ఒక బెటా ఫిష్ని అయితే తీసుకున్నాను, మీకు వెళ్ళిన తర్వాత చూపిస్తుంది దాన్ని. మీరు మీ బెటా ఫిష్కి ట్యాంక్ సెటప్ చేయాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చారంటే మీరు అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి కాబట్టి మీరు ఇక్కడే చేయించుకుని తీసుకెళ్ళొచ్చు. ఇంకా ఫిషెస్ చూడండి నిజంగా ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడ నేను ఏ ట్యాంక్లో చూసినా ఏ ఫిషెస్ని చూసినా చాలా క్వాలిటీగా హెల్తీగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా నేను ఇంటికి తీసుకెళ్ళిపోయిన వెంటనే అవి చచ్చిపోవడం అటువంటివి కూడా నాకు ఎక్కువ జరగలేదు ఎప్పుడూని. మీరు జస్ట్ అక్యుములేట్ కరెక్ట్గా చేయండి. ఈ ఫిషెస్కి లైట్ ఏదో డిఫరెంట్గా పెట్టినట్టున్నారు, ఇది చూడండి ఎలా కనిపిస్తుందో చూడటానికి మనకి భలే. ఇంకా ప్లాంట్స్ చూడండి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో, మనకి ఏ ప్లాంట్స్ కావాలన్నా తీసిస్తారు అందులోంచి. ఈ కార్పెట్ ప్లాంట్స్ కూడా మనం పర్చేస్ చేసి తీసుకువెళ్ళొచ్చు, మేము తీసుకున్నాం కదా అవి కూడా ఇక్కడే తీసుకున్నాం ఆ కార్పెట్ ప్లాంట్స్ అవిని. నాకు ఈ మినీ ట్యాంక్స్ చాలా నచ్చేస్తాయి. ఇక్కడ ఈ షాప్ బ్యాక్ సైడ్ అయితే మనకి మినీ స్టోరే ఉంది చూడండి. డ్రిఫ్ట్ వుడ్, ఫైబర్ వుడ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ట్యాంక్ సైజుని బట్టి చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయి ఇంక మన అక్వేరియంలో పెట్టుకోవడానికి. ఇవన్నీ చూసారు కదా ఎన్ని వెరైటీ టైప్స్లో ఉన్నాయో. ఇక్కడ సాయిల్ అండ్ శాండ్లో కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ దొరికేస్తున్నాయి. వైట్ శాండ్ కావాలంటే వైట్, ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా దొరికేస్తున్నాయి. సాయిల్లో కూడా అన్ని రకాల సాయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి నార్మల్ రేంజ్లో సాయిల్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదు ప్లాంట్స్ బాగా గ్రోత్ అవ్వాలంటే హై రేంజ్లో మనకి సాయిల్ ఉంటుంది కదా అవన్నీ కూడా ఇక్కడ దొరికేస్తున్నాయి. ప్లాంటెడ్ అక్వేరియం సెటప్ చేయాలనుకుంటే మాత్రం మీరు బెస్ట్ సాయిల్ని పిక్ చేసుకోండి, ఎందుకంటే సాయిల్ని మళ్ళీ మార్చడానికి అయితే అవ్వదు. ప్లాంట్స్ గ్రోత్ బాగా కనిపించాలన్నా కూడా మనం బెస్ట్ సాయిల్ని పిక్ చేసుకోవాలి. మేము స్టార్టింగ్లో ఈ అక్వేరియం స్టోర్ విజిట్ చేయకముందు ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ కొన్ని ఐటమ్స్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ అలా కొనుక్కు తెచ్చుకున్నాము. వన్స్ ఈ స్టోర్ విజిట్ చేశాక మాత్రం మేమైతే అసలు వేరే స్టోర్కే వెళ్ళలేదు. అసలు కొన్ని స్టోర్స్లో అయితే మాకు కావాల్సినవి దొరికేవే కాదు. CO2 సెటప్ ఉంటుంది కదా అది కూడా మీకు ఇక్కడ దొరికేస్తుంది, కంప్లీట్ సెటప్. మనం ఒక అక్వేరియంలో ఈ ప్లాంట్స్ కానీ ఏమైనా తీసుకుని మనం దాంట్లో వేసామనుకోండి ఆల్గీ కానీ స్నేల్స్ కానీ వచ్చేస్తాయి కదా, అలా జరగకుండా మనం ఫ్రెష్ టిష్యూ కల్చర్ని తీసుకోవచ్చు. క్లయింట్ ఆర్డర్స్ని బేస్ చేసుకుని వీళ్ళు కొన్ని ప్లాంటెడ్ అక్వేరియంస్ చేశారు. ఇక్కడ చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవన్నీ కూడా చాలా నీట్గా డిఫరెంట్ షేప్స్లో అవి చేశారు వీళ్ళు. ప్లెయిన్గా కావాలనుకుంటే ఇలా ప్లెయిన్గా కూడా చేస్తారు, బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ని బట్టి. ఇవన్నీ నేను శాంపిల్స్ చూపిస్తున్నాను వీళ్ళు చేసినవి. సో మీకు అక్వేరియం సెటప్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అరణ్య అక్వాస్కేప్ విజిట్ చేయండి. మాకు కావాల్సినవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసి అక్లమేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఇది దేనికంటే కొత్తగా వచ్చిన ఫిషెస్ మన అక్వేరియంలో వాతావరణానికి అలవాటు అయ్యేలా చేయడం కోసం. మనం వీటిని తీసుకొచ్చిన ప్లేస్లో టెంపరేచర్ వాటర్ ఇవన్నీ వేరు కదా, ఇక్కడ మన వాటర్ ఇవన్నీ వేరు కదా, సో మనం ఇవన్నిటిని మ్యాచ్ చేయాలి. ఫస్ట్ డైరెక్ట్గా తీసుకొచ్చి ఫిషెస్ని మన ట్యాంక్లో వేసేసాం అనుకోండి, ఇక్కడ టెంపరేచర్ అవన్నీ వేరు కదా, అవి చనిపోయే ఛాన్స్ ఉంది. సో మనం తెచ్చిన ప్యాకెట్స్ని ఒక 15 to 20 minutes ఫ్లోట్ అయ్యేలా పెట్టాను. ఆ తర్వాత దీన్ని ఓపెన్ చేసి మన అక్వేరియంలో ఉన్న వాటరు ఇందులో పడేలా డ్రాప్స్ పడేలా పెడుతున్నాను. దీనివల్ల కొత్తగా తెచ్చిన ఫిషెస్ మన అక్వేరియం ట్యాంక్లో వాటర్కి టెంపరేచర్కి అలవాటు అవుతాయి. అప్పుడే మనం ఫిషెస్ని తీసుకెళ్ళి మన అక్వేరియం ట్యాంక్లో వేయాలి. స్టార్టింగ్లో కొంచెం మంది కొత్తగా అక్వేరియం స్టార్ట్ చేసినప్పుడు ఫిషెస్ తెచ్చి డైరెక్ట్గా వేస్తారు కదా, అలాంటప్పుడు అవి ఇలా చనిపోతున్నాయి అంటారు కదా, అది ప్రాబ్లం ఇదే. సో మీరు ఇదంతా ప్రాసెస్ ఫాలో అయితే మీ ఫిషెస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఏమన్నా కొత్తగా సెటప్ చేయాలనుకున్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్లో పింక్ చేయండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. సో అక్లిమేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన బ్యూటిఫుల్ అక్వేరియం చూడండి ప్రజెంట్ ఎలా ఉందో. ఇది ఇందులో మనం కొత్తగా తెచ్చిన ఫిషెస్ని అయితే వదులుతున్నాము. ఆబ్వియస్లీ మనం అక్లిమేషన్ ప్రాసెస్ చేసాం కాబట్టి ఈ ఫిష్ స్ట్రెస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి, కానీ
కొంచెమైనా స్ట్రెస్ అయితే ఉంటుంది. ఇవి మళ్ళీ సెట్ అవ్వాలి ఇక్కడ మన ఫిష్ ట్యాంక్లో. నేను ఇప్పటి వరకు అక్వేరియం షాప్లో చూసిన కలర్ ఇక్కడ ఇందులో వేసిన తర్వాత కలర్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చూడండి. రేపు మార్నింగ్కి ఇవి మంచిగా సెట్ అవుతాయి. మేము టోటల్ 3 టైప్స్ తెచ్చాం కదా, అవన్నీ 1 బై 1 వేస్తాము ట్యాంక్లో. ఆల్రెడీ మీరు నా ముందు వీడియోస్ కూడా వాచ్ చేసి ఉంటారు కదా, అందులో కూడా చెప్పాను మేము ఎప్పుడు ఫ్రెండ్లీ ఫిషెస్నే ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని ఫిషెస్ అయితే మన అక్వేరియంలో ఉన్న ప్లాంట్స్ని పాడు చేసేస్తున్నాయి, తినేస్తున్నాయి. సో మేము ఎప్పుడు ఫ్రెండ్లీ ఫిషెస్నే తీసుకుంటున్నాం. ఫైనల్గా మేము తెచ్చిన ఫిషెస్ అన్నీ వేసాం. ఇక్కడ కలర్స్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మేము తెచ్చినవి మా అక్వేరియంలో ఉన్నవి. నెక్స్ట్ డే లేచేసరికి అయితే మన అక్వేరియంలో ఫిషెస్ సెట్ అయిపోయినాయి. అన్ని ఫిషెస్ కూడా బాగానే ఉన్నాయి. ఫుడ్ వేస్తే చూడండి ఎలా తింటున్నాయి ఇవి. ఇది కూడా మీరు చూసుకోండి, మీరు ఫుడ్ వేసిన తర్వాత ఎక్కువ మీ అక్వేరియంలో ఫుడ్ కింద ఉండిపోయింది అనుకోండి, వాటర్ పొల్యూట్ అవుతాయి. సో అలా కాకుండా చూసుకోండి. వాటర్ క్లీన్గా లేకపోయినా ఫిషెస్ ఎక్కువ చనిపోతూ ఉంటాయి. మీకు స్టోర్లో చెప్పాను కదా నేను బెటా ఫిష్ని కూడా తీసుకుందాం అనుకుంటున్నానని. నేనైతే ఫైనల్గా ఈ బెటా ఫిష్ని అయితే తీసుకున్నాను. నాకు ఎక్కువ బెటా ఫిష్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఎప్పుడు బెటా ఫిష్ అయితే తీసుకుంటూ ఉంటాను. మీరు కూడా ఈ బెటా ఫిష్ సెటప్ అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే దీనికి మెయింటెనెన్స్ చాలా ఈజీ. చాలామంది అక్వేరియం పెట్టుకుందాం అనుకుంటారు కానీ బాబు ఈ మెయింటెనెన్స్ అవి చేయలేమని చెప్పి పెట్టుకోవడానికి ఆలోచిస్తారు కదా, అలాంటి వాళ్ళు మాత్రం ఈ బెటా ఫిష్ సెటప్ అయితే చేసుకోండి. దీనికి ఆక్సిజన్ అవసరం లేదు, ఫిల్టర్ కూడా అవసరం లేదు. ఫుడ్ కాస్ట్ కూడా చాలా తక్కువ, డైలీ 2 టైమ్స్ వేస్తే సరిపోతుంది. అండ్ వాటర్ చేంజ్ వచ్చేసి వీక్లీ 50% వాటర్ తీసి 50% యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఆక్సిజన్ ఎందుకు అవసరం లేదన్నానంటే ఇది పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుంటుంది. ఈ వాటర్లో మీరు ఆల్మండ్ లీవ్స్ వేసారనుకోండి అది ఇంకా హెల్తీగా ఉంటుంది. ఈ బెటా ఫిష్కి వీక్లీ వన్స్ లైవ్ ఫుడ్ ఇస్తే ఇది ఇంకా హెల్తీగా ఉంటుంది. హెల్తీ ఫుడ్ అంటే బ్లడ్ వమ్స్, బ్రెయిన్ స్ట్రిమ్స్ షాప్లో దొరుకుతాయి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.